అందరికీ నమస్కారం. ఈనాటి వీడియో పోడ్కాస్ట్ అసంపూర్ణ ధైర్యం, ఇన్పర్ఫెక్ట్ కరేజ్. అసంపూర్ణ ధైర్యం అదేంటిది విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా. చర్చలోకి స్వాగతం. జీవితంలో విజయం భయాన్ని జయించగలిగిన వారి సొంతం. కానీ భయం పూర్తిగా మాయమైపోతుందని ఎదురు చూడడం వృధా. నిజమైన ధైర్యం ఏంటంటే, మనం భయంతో ఉన్నప్పటికీ, అనిస్థితిలో ఉన్నప్పటికీ, అసంపూర్ణమైనప్పటికీ ముందుకు వెళ్దాం. ఈరోజు మనం ఇంపర్ఫెక్ట్ కరేజ్, అసంపూర్ణ ధైర్యం గురించి తెలుసుకుంటాం. ఎలా భయాన్ని మనం స్వీకరించాలి, ధైర్యంగా ఎలా ముందుకు సాగాలి, పరీక్ష సమయం కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మొదలు పెట్టడం ఎలా. హలో, I am Dr. TV Ramanamurthy, PhD Management, Founder, Director, Attitude Positive Behavior Management, Training Solutions, Hyderabad. Welcome to our channel, Praranathara Dr. TV Ramanamurthy, PhD Official, an initiative of Ramadevy Foundation, Hyderabad. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంపర్ఫెక్ట్ కరేజ్, అసంపూర్ణ ధైర్యం నుండి 8 ప్రధాన బోధనల గురించి తెలుసుకుందాం. లెసన్స్ అన్నమాట. మొట్టమొదటిది, భయం ధైర్యం కలిసి ఉంటాయి. ధైర్యం అనేది భయాన్ని పూర్తిగా తొలగించడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు సాగడమే. ఒక ఉదాహరణ చూద్దాం. మలాలా యూసఫ్జాయి విద్య కోసం ఎలా పోరాడిందో మన చరిత్ర చెప్తోంది. తను ప్రాణహాని ఎదుర్కొనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా. రెండవ పాఠం, సిద్ధంగా అయ్యేంత వరకు వేచి ఉండడం కాదు. పర్ఫెక్ట్ కండిషన్ కోసం వేచి చూస్తే మీరు ఎప్పటికీ ఏ పని ప్రారంభించలేరు. ఉదాహరణకి ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ప్రారంభించినప్పుడు అపజయం ఎదుర్కొనే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే కృషి చేసి విజయం సాధించారు. మూడవ పాఠం, కంఫర్ట్ జోన్ మీకు మిత్రుడిగా, సురక్షితంగా పరిసరాల్లోనే ఉండడం అంటే భవిష్యత్ అవకాశాలని కోల్పోవడానికి దారితీస్తుందని గుర్తించాలి మనం. ఉదాహరణ ఏంటంటే, ఓఫ్రా విన్ఫ్రీ, మీరు వినే ఉంటారు. తన టీవీ షో వదిలి సొంత నెట్వర్క్ను ప్రారంభించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి. నాలుగోది, అభిమానం కన్నా లక్ష్యం చాలా గొప్పది. ఎప్పుడు మనం ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూసాం అనుకోండి, అది మిమ్మల్ని పరిమితం చేసేస్తుంది. ఉదాహరణ ఏంటంటే, స్టీవ్ జాబ్స్ కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. ఎప్పుడు అతను బహిరంగ ప్రశంసల కోసం ఎప్పుడు పాటుపడలే, కానీ గొప్ప విజయం సాధించాడు. ఐదవ పాఠం, తిరస్కారం దారి మార్పునకు సంకేతం. అంటే ఫెయిల్యూర్ అన్నమాట, తిరస్కరించబడటం, మన ప్లాన్లన్నీ అప్సెట్ అయిపోయి. ఓటమి అనేది కొన్నిసార్లు కొత్త మార్గానికి దారితీస్తుంది. ఉదాహరణకి జేకే రోలింగ్ హ్యారీ అనే రచయిత గురించి మీకు తెలుసు. హ్యారీ పాటర్ పుస్తకాన్ని ప్రచురించడానికి చాలా తిరస్కారాలు ఎదుర్కొంది జేకే రోలింగ్. అది చిన్న ధైర్యం చర్యలు గొప్ప మార్గాన్ని నిర్మిస్తాయి. చిన్న చిన్నవి. ధైర్యం ఒక పెద్ద అడుగు కాదు, ఎప్పుడు అనేక చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద అడుగుకి దారితీస్తాయి. ఉదాహరణకి రోజా పార్క్ అనే చిన్న చర్యలతో అమెరికా పౌర హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించి మంచి రికగ్నిషన్ సంపాదించింది. 7వ పాఠం, అసంపూర్ణమైన అడుగులు కూడా అసాధారణమైన గమ్యస్థానానికి తీసుకెళ్తాయి.
పర్ఫెక్ట్ లైఫ్ అనేది సున్నితమైన ప్రణాళికల ద్వారా మాత్రం రావడం కాదు, అపజయాల నుంచి నేర్చుకోవడం ద్వారా లర్నింగ్ త్రూ మిస్టేక్స్. ఉదాహరణకి మనకు తెలిసిందే, థామస్ ఆల్వా ఎడిసన్ వేల సార్లు విఫలమయ్యాక లైట్ బల్బ్ని ఆవిష్కరించాడు, ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. 8వ పాఠం, ధైర్యం కంటాజియస్, ఒక అంటువ్యాధి లాంటిదన్నమాట. మీరు ధైర్యంగా వ్యవహరిస్తే ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తారు. ఒక ఉదాహరణకి మహాత్మా గాంధీ యొక్క అహింసా ఉద్యమం చూడండి, ఆయన వెనక మిలియన్స్ అండ్ మిలియన్స్ నడిచొచ్చారు. ఆఖరికి స్వతంత్ర పోరాటం మనకి స్వతంత్రం వచ్చేలా చేసింది. జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కండిషన్లో తీసుకోబడవు. అవి భయాన్ని ఓడించాలనే తపనలోనూ అనిస్థితిని అంగీకరించగలిగిన ధైర్యంలోనూ రూపుదిద్దుకుంటాయి. ఈ రోజు నుంచి పర్ఫెక్ట్ సమయం కోసం వేచి చూడకండి. భయంతో ఉన్నప్పటికీ ముందుకు సాగండి. చిన్న చిన్న ధైర్యాల చర్యలు గొప్ప మార్పులకి నాంది పలుకుతాయి, చరిత్ర చెప్తోంది. ఇకపై మీరు తీసుకునే ఒక ధైర్యమైన అడుగు ఏంటి? ధైర్యం పర్ఫెక్షన్ గురించి కాదు, మళ్ళా చెప్తున్నాం, అది పట్టుదల గురించి. గ్రహించండి. మీ సమయానికి చాలా కృతజ్ఞతలు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇంకొక వినూత్నమైనటువంటి సృజనాత్మకమైన వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.